హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. కానీ కొన్ని డేస్ నుంచి సరిగ్గా వ్లాగ్స్ చేయడం కూడా అవ్వట్లేదు, వీడియోస్ తీయడం అవ్వట్లేదు. కొంచెం బిజీగా ఉన్నాను. హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అందుకే రెగ్యులర్గా కూడా పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు. కానీ చాలా మిస్ అవుతున్నాను వీడియోస్ చేయకపోవడం వల్ల. కానీ డెఫినెట్గా రోజుకి ఏదో ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. కొన్ని రోజులు ఇలా ఉంటుంది, తర్వాత అంతా నార్మల్గానే ఉంటుంది. అండ్ ఈరోజు వీడియో నేను ఈవినింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. అంటే అత్తయ్య ఇంట్లోనే ఉన్నారు. సో అత్తయ్య ఉన్నారు కదా, ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేద్దాం అనిపించి మొత్తం ఇంట్లో చెక్ చేస్తే వెజిటబుల్స్ ఉన్నాయన్నమాట. సో వాటితోని వెజ్ మంచూరియా చేద్దాం అనుకుంటున్నాను. సో అత్తయ్య బయట ఫుడ్స్ తినరు అనమాట. సో ఇలా ఇంట్లో చేసి పెట్టడం వల్ల వాళ్ళు తింటారు కదా హ్యాపీగా అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ తర్వాత వ్లాగ్ని కంటిన్యూ చేస్తాను. ఇంకా ఏంటి విశేషాలు, మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. పర్టికులర్గా లైవ్కి కూడా వద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య అవ్వట్లేదు. కుదిరితే ఈ 2 డేస్లో లైవ్కి రావడానికి ట్రై చేస్తాను. అండ్ గివ్ అవే విన్నర్స్ వీడియో కూడా అనౌన్స్ చేసేసాను. మీరు కనుక చూడలేనట్టయితే ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి ఎవరైతే విన్నర్సో వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయితే నేను వెంటనే మీకు గిఫ్ట్స్ అనేవి కొరియర్ చేస్తాను. లేకపోతే అది డిలే అయిపోతుంది, ఎందుకంటే పండగకి సెలవులు వచ్చేస్తాయి కదా. సో అందుకని అంత ప్రాబ్లం అయిపోతుంది. సో తొందరగా మీరు నాకు అడ్రస్ పంపించేయండి నా మెయిల్కి, నేను తొందరగా మీకు పంపించేస్తాను. అండ్ 25Kకి విన్నర్స్ని మళ్ళీ నెక్స్ట్ గివ్ అవే పెడదాం అనుకుంటున్నాను. మీట్ అండ్ గ్రీట్ అనుకుంటున్నాను. ఎవరైతే వైజాగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి మీకు ఇంట్రెస్ట్ అయితే రెస్పాండ్ అవ్వండి. హ్యాపీగా మనందరం ఒకసారి కలుసుకుందాం. సో ఇలా ఎప్పుడు ఇలా మాట్లాడుకునే కన్నా ఒకసారి అలా కూడా కలుసుకుంటే ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది. ఎలాగో బెంగళూరు మీట్ అండ్ గ్రీట్ ఫెయిల్ అయింది కాబట్టి వైజాగ్ నుంచి స్టార్ట్ చేద్దాం మీట్ అండ్ గ్రీట్ అని అనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే అది మంచూరియా చేసేసుకొని అది చూపించేసిన తర్వాత మళ్ళీ మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను క్యారెట్ తురుముకొని పక్కన పెట్టుకున్నాను. అంటే ఈరోజు నేను ఒక 2 వెజిటబుల్స్ తీసుకుంటున్నా. ఒకటి క్యారెట్, ఇంకోటి క్యాబేజ్ అనమాట. మీరు కావాలనుకుంటే బీన్స్ ఉంటాయి కదా, ఆ బీన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఓన్లీ క్యాబేజ్తో కూడా చేసుకోవచ్చు. ఈరోజు అయితే క్యారెట్ ఇంకా క్యాబేజ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. క్యాబేజ్ని అండ్ క్యారెట్నేమో తురుముకున్నాను. ఒక 5 to 6 క్యారెట్స్ తీసుకున్నాను. అలానే ఒక చిన్న క్యాబేజీ బుట్ట తీసుకున్నాను. ఇప్పుడు దానిలో మైదా యాడ్ చేస్తున్నాను అనమాట. మైదా ఒక 4 స్పూన్స్ యాడ్ చేస్తే కార్న్ఫ్లోర్ ఏమో 2 స్పూన్స్ యాడ్ చేయాలి. సో అలా రేషియో ఉండాలి. సో ఇక్కడ నేను 4 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను. అండ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మనకి బైండింగ్కి ఇంకా టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమో కొంచెం ధనియా పౌడర్ అనమాట, అలానే కారం, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అంతే, అంతకు మించి ఏమీ అక్కర్లేదు. ఇవన్నీ సరిపోతాయి. ఇప్పుడు కొంచెం వాటర్, చాలా కొంచెం వాటర్ని యాడ్ చేసి వీటిని కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. కొంచెం క్యాబేజ్లో మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ యాడ్ చేయొద్దు, చాలా కొంచెమే, ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ అలా సరిపోతుంది. ఫైనల్గా నేను కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. సో అంతా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడేమో వీటిని బాల్స్లా చేసుకోవాలి. సో మంచూరియా కాబట్టి రౌండ్ బాల్స్ లాగా చేసుకుంటున్నాను. ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేస్తూ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి క్యాబేజ్ ఇంకా క్యారెట్ కుక్ అవ్వలేదు, ఇప్పుడే కుక్ అవ్వాలి అందుకని. సో మనకి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ రావాలన్నమాట. వచ్చే వరకు సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మనం బాల్స్ కింద చేస్తున్నాం కాబట్టి లోపలంతా కూడా కుక్ అవ్వాలి కాబట్టి చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకుంటే బాగుంటుంది, మరీ పెద్దగా బాగోదు. సో ఇలా అన్నీ ఫ్రై చేసేసుకోవాలి, మిగిలినవన్నీ ఫ్రై చేసేసుకోవాలి. బాయ్ బాయ్. సో అయిపోయింది కదా, ఇప్పుడు రిమైనింగ్ కూడా అలానే ఫ్రై చేసేసుకుంటాను. సో వన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను, కొంచెం పెద్ద ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఒక ఫ్యూ స్పూన్స్ 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని చిన్నగా అల్లం వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నాను.
మంచూరియాలోకి అల్లం వెల్లుల్లి చాలా మంచి టేస్ట్ యాడ్ అవుతాయి, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో అందుకని అల్లం వెల్లుల్లి యాడ్ చేసి వాటిని ఫ్రై చేస్తున్నాను ఫస్ట్. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ అనమాట. సో వీటిని కూడా కొంచెం వేగిపోయిన తర్వాత, సో ఇదంతా ఫ్రై అయిపోయింది కదా ఆనియన్స్ కూడా. ఇప్పుడేమో కొన్ని సాసెస్ వేయాలి. అవేంటంటే చిల్లీ సాస్ ఒకటి, సోయా సాస్ ఒకటి, ఇంకా టమాటో సాస్ ఒకటి. ఈ 3 ఉంటే సరిపోతుంది. ఫస్ట్ నేను చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇది రెడ్ చిల్లీ సాస్ అనమాట, ఇది ఆప్షనల్. అండ్ అంత వేయాల్సిన అవసరం లేదు, నాకు ఎక్కువ పడిపోయింది అనమాట. అండ్ రెడ్ చిల్లీ సాస్ వేయకపోయినా కూడా పర్వాలేదు. ఇప్పుడేమో టొమాటో సాస్ అనమాట. ఇది కెచప్ తీసుకున్నాను కిసాన్ నుంచి. సో ఇవన్నీ యాడ్ చేసాం కదా. ఇప్పుడేమో లాస్ట్గా కొంచెం సోయా సాస్, అంతే. ఇవన్నీ యాడ్ చేసేసాం కదా. ఇప్పుడేమో కొంచెం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే ఇది సూప్ లాగా చేసుకోవాలి. సూప్లా చేసుకొని మనం ఈ మంచూరియాకి వీటిని కోట్ చేయాలన్నమాట. కొంచెం యాడ్ చేసుకున్నాను వాటర్. ఇందాక ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసాము బాల్స్లోని. ఇప్పుడేమో పై సూప్కి తగ్గట్టు కొంచెం సాల్ట్, చాలా కొంచెం యాడ్ చేశాను. ఇవన్నీ దీంట్లో యాడ్ చేసేసాము. ఇప్పుడు ఆ సాస్ అంతా దీనికి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది. చూడడానికి కొంచెం పెద్ద ప్రాసెస్ లాగా మనకి, అంటే అన్నీ యూస్ చేస్తాం కాబట్టి ఇంగ్రీడియంట్స్ పెద్దగా కనిపిస్తుంది, కానీ అన్నీ రెడీగా ఉంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. లాస్ట్లో నేను ఏం యాడ్ చేశానంటే అది కార్న్ఫ్లోర్ అనమాట. కార్న్ఫ్లోర్ కొంచెం వాటర్లో మిక్స్ చేసి యాడ్ చేశాను. అదేంటంటే మనకి సూప్ని థిక్గా చేస్తుంది. ఇక్కడ యాక్చువల్గా అక్కర్లేదు, కానీ నేను కొంచెం యాడ్ చేశాను. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ సూప్ అంతా ఇంకా బాగా మంచూరియా బాల్స్కి పట్టుకుంటుంది. ఇంకా కొత్తిమీర, అంతే, కరివేపాకు, కొత్తిమీర, అంతే, రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ట్రై చేసి మళ్ళీ వచ్చి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని వేడివేడిగా లెమన్తోని ఇష్టమైతే సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. చూసారా? డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది నేను ఇంటర్లో నేర్చుకున్నాను. అప్పట్లో మంచూరియా అంటే నాకు చాలా ఇష్టం, సో అందుకనే నేర్చుకున్నాను. అండ్ మనం వెజ్ మంచూరియా ఈరోజు 2 వెజిటబుల్స్ కలిపి మిక్స్ చేశాను కదా, అలానే గోబీ మంచూరియా చేసుకోవచ్చు. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఓన్లీ ఏమంటారు క్యాబేజ్తోని మంచూరియా చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ టైప్స్లో చేసుకోవచ్చు. ఈరోజు అయితే ఒక టైప్ చూసాం కదా, ఇంకెప్పుడైనా డిఫరెంట్ టైప్స్ చూద్దాం. అండ్ ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాలి అన్నాను కదా, అదేంటంటే నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. అంటే మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ నచ్చుతాయి అన్న దాని గురించి. అంటే మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో నాకు తెలిస్తే నేను ఇంకా బెటర్గా చేయగలను కదా అనేది నా ఫీలింగ్ అనమాట. ఈ 2019లో చాలా డిఫరెంట్ థాట్స్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మీ వ్యూస్ని, అంటే మీ థాట్స్ని నేను అర్థం చేసుకుంటే దాన్ని బట్టి నేను కూడా చేయొచ్చు కదా అనేది నా ప్లాన్ అనమాట. అందుకే అడుగుతున్నాను. ప్లీజ్ ఒక్కసారి కమెంట్ చేసి చెప్పండి మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి. వ్లాగ్స్ విత్ ఏమంటారు ఈ హోమ్ రెమెడీస్ కానీ, ప్రొడక్ట్స్ గురించి కానీ అలాంటివి నచ్చుతాయా, లేదా ప్యూర్ వ్లాగ్స్ నచ్చుతాయా, లేదా హోమ్ రెమెడీస్ నచ్చుతాయా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఐవై ఫేషియల్స్ నచ్చుతాయా, లేకపోతే ఏమైనా కొత్త ప్రొడక్ట్స్ని కానీ, ఆన్లైన్ షాపింగ్ కానీ, ట్రావెల్ వ్లాగ్స్ కానీ. సో ఇలాంటి వాటిల్లో ఏది బాగా నచ్చుతుంది? నేను అన్నీ చేశాను ఇప్పుడు వరకు. ట్రావెల్ వ్లాగ్స్ ట్రై చేశాను, ఆన్లైన్ వ్లాగ్స్ చేశాను, అండ్ హోమ్ రెమెడీస్ కూడా చేశాను. ఈ మధ్య చేయలేదు, హోమ్ రెమెడీస్ చేస్తాను కంపల్సరీగా అనుకున్నాను. ఈ 2019లో ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఐవైస్ కానీ, హోమ్ రెమెడీస్ కానీ చేసి చూపించాలని. అండ్ అన్నీ ట్రై చేస్తున్నాను, మీరు కూడా నాకు సజెస్ట్ చేయండి. సో అది
అండ్ ఈరోజు లిప్స్టిక్ షేడ్ వచ్చి ఎన్వై బే నుంచి, దాని షేడ్ నెంబర్ ఏంటో నేను డిస్క్రిప్షన్లో పెడతాను, నాకు గుర్తులేదు. ఇది ఎన్వై బే లిప్ క్రేయాన్ అనమాట. జనరల్గా ఇంట్లో ఉన్నప్పుడు లిక్విడ్ లిప్స్టిక్స్ అంతగా మనం క్యారీ చేయలేము, లిప్ క్రేయాన్సే బెస్ట్ అనమాట. సో అందుకే లిప్ క్రేయాన్సే యూజ్ చేస్తున్నాను. సో ఈరోజు వీడియోలో కొన్ని ఐ పెన్సిల్స్ని రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. నా ఫస్ట్ ఇంప్రెషన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇవేంటంటే ఎన్వై బే నుంచి లాంగ్ ఐలాండ్ డీప్ ఇంటెన్స్ కోహల్ ఐ పెన్సిల్ అనమాట. సో ఇవి వాటర్ రెసిస్టెంట్, స్మచ్ ప్రూఫ్ అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చి 85 రూపీస్. ఇదేమో 3 years వరకు దీనికి షెల్ లైఫ్ ఉంది. సో 3 years వరకు హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇది 2.5 grams ప్రోడక్ట్ అనమాట. ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇంచుమించు నా దగ్గర ఒక 6 కలర్స్ ఉన్నాయి. అవేంటంటే ఒకటి వైట్, అలానే బ్లూ, ఇంకా బ్రాంజ్, గ్రీన్, గ్రే, ఇంకా గోల్డెన్ కలర్ అనమాట. సో ఇవి 6 షేడ్స్ ఉన్నాయి. అండ్ వీటిని కొన్ని డిఫరెంట్ వేస్లో యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఇవి ఐ పెన్సిల్స్ అని చెప్తున్నాం కదా, సో కాజల్ కింద యూజ్ చేయొచ్చు, లేదు అంటే లైనర్ కింద యూజ్ చేయొచ్చు, ఐ షాడో కింద యూజ్ చేయొచ్చు. ఇందులో గ్రే అలాగే కొన్ని కలర్స్ ఉన్నాయి కదా, సో ఇవి మీరు గ్రే కలర్ని మీ ఐబ్రోస్ని ఫిల్ చేసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇలా డిఫరెంట్ వేస్లో వీటిని యూజ్ చేయొచ్చు. అంటే కొంతమంది కాజల్స్ డిఫరెంట్గా బ్లూ కలర్, అలానే ఐలైనర్ కింద బ్లూ కలర్ అలా పెట్టుకుంటూ ఉంటారు కదా, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బ్లూ, గ్రీన్ అలాంటి ఐలైనర్స్ కూడా పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి చాలా చాలా అఫోర్డబుల్ కాస్ట్కి వస్తుంది. సో ఇది ఎలా ఉందో చూపిస్తాను. సో ఇలా ఉందన్నమాట. ఇంచుమించు మనకి పెన్సిల్ కలర్ క్రేయాన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అలానే ఉంది ఎగ్జాక్ట్గా. అండ్ ఇది షార్ప్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో తక్కువ కాస్ట్ కాబట్టి ట్రై చేయాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. సో దీని స్వాచెస్ చూపిస్తాను. ఇదేమో మనకి ఇలా వస్తుంది. సో ఇది గ్రే కలర్ ఫస్ట్ది. ఎన్వై బేలోని ఈ మధ్య చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి లాంచ్ అయ్యాయి. ఎన్వై బే కాంపాక్ట్స్, అలానే సీసీ క్రీమ్స్, ఇంకా కాజల్స్లో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఇలా చాలా లాంచ్ అయ్యాయి. సో నెక్స్ట్ ఏమో గోల్డెన్ కలర్ ఏమో ఇలా ఉందన్నమాట. సో వీటిని మీరు ఐ షాడో కింద కూడా యూజ్ చేయొచ్చు కావాలనుకుంటే. సో గోల్డెన్ కలర్ ఒక 2-3 స్వైప్స్ వేస్తే మనకి మంచి కలర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏమో బ్రాంజ్ కలర్ ఏమో ఇలా ఉంది. సో ఇలా ఉందన్నమాట బ్రాంజ్ కలర్. అండ్ ఇప్పుడు గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్ మనకి ఐ షాడోస్ కింద యూజ్ చేయొచ్చు, లేదు అంటే బ్రాంజ్ కలర్ కూడా ఐ షాడో కింద యూజ్ చేయొచ్చు, లేదు అంటే డిఫరెంట్గా ఐలైనర్ని ట్రై చేయాలి అనుకుంటే ఇలాంటి కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా నా దగ్గర ఉన్నాయి 2 కలర్స్. అవేంటంటే ఒకటి బ్లూ అలానే వైట్ కలర్ అనమాట. అండ్ ఈరోజు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ నాది, ఒక ఫ్రెండ్లీ రిక్వెస్ట్. ఇది ఏంటి అంటే మీరు నా వీడియోస్ చూస్తున్నప్పుడు, అంటే నేను రోజు వీడియోస్ పెడుతూ ఉంటాను కదా, మీరు చూస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు అనేది నాతో షేర్ చేసుకోండి ఈరోజు నుంచి. ఎందుకు అంటే ఎప్పుడు నేనేం చేస్తున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నాను, కానీ నాకు అసలు మీ గురించి తెలియట్లేదు. సో మీరు కనుక చెప్పినట్టయితే నాకు కూడా బాగా అనిపిస్తుంది ఆ కమెంట్స్ అన్నీ చదివినప్పుడు. అంటే నా వీడియోస్ చూస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు, టీవీ చూస్తున్నారా లేకపోతే భోజనం చేస్తున్నారా, అలా ఏం చేస్తూ ఉంటారు అనేది నాతో షేర్ చేయండి. నేను అవన్నీ చదువుతున్నప్పుడు నాకు మీరేం చేస్తున్నారు అండ్ నా వీడియోస్ చూస్తున్నప్పుడు మీరు ఏం చేస్తూ నా వీడియోస్ చూస్తారు అనేది కూడా నాకు అర్థమవుతుంది. అండ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది, అందుకే అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎప్పుడులానే చెప్తున్నా, ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.